హాయ్ ఫ్రెండ్స్, అందరూ కల్కి సినిమా చూశారనుకుంటున్నాను. అయితే చాలా మందికి సినిమా చూశాక అసలు కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగింది, కర్ణుడు ఎవరు, అర్జునుడి యొక్క గొప్పతనం ఏమిటి, ఇలా చాలా విషయాల గురించి మనం సెర్చ్ చేశాము. అయితే అందులో సుప్రీమాస్కిన్ దేవతలను నాశనం చేయడానికి తీసుకున్న ఆయుధానికి దేవతలను నాశనం చేసే శక్తి ఉందా లేదా, ఆ ఆయుధం అసలు పేరేమిటి, అది ఎవరిది, అర్జునుడు ఎలా పొందుతాడు, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు దాన్ని భూమిపై వదిలేశాడా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం శ్వేతకి అనే రాజుగారు దుర్వాస మహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. 100 ఏళ్ల పాటు దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కానీ నిత్యం హోమగుండంలో ఆజ్యం పోయటం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. ఇక చివరి ప్రయత్నంగా బ్రహ్మను వేడుకుని తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకున్నాడు. బ్రహ్మ కాండవ వనంలో అనేక రకాలైన దివ్య ఔషధములు మరియు దేవతలకు శత్రువులైన రకరకాల జంతువులు ఉన్నాయి. వెళ్ళి వాటిని భక్షించు, నీ వ్యాధి నివారణ అవుతుంది, శత్రు సంహారము జరుగుతుంది అని అగ్నిదేవునికి చెప్పగా సరేనని అగ్ని కాండవ వనానికి వెళ్ళాడు. కానీ అక్కడే ఇంద్రుడి యొక్క స్నేహితుడు తక్షకుడు భార్య బిడ్డలతో నివసిస్తున్నాడు. అగ్ని కాండవ వనాన్ని దహిస్తాడని తెలుసుకున్న ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించగా ఇలా వరుసగా 7 రోజులు ఇంద్రుడు అడ్డుకోవడంతో అగ్ని కాండవ వనానికి సేద తీరడానికి వచ్చిన కృష్ణార్జునుల దగ్గరకు మారువేషంలో వెళ్ళి తనకు సహాయం చేయవలసిందిగా కోరాడు. కృష్ణార్జునులు మాట ఇచ్చిన తరువాత తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి తన బాధను వివరించాడు. అయితే ఆ సమయంలో వారి దగ్గర ఆయుధాలు లేవు అని చెప్పటంతో వరుణుడు ప్రత్యక్షమై అగ్నిదేవుడి అభ్యర్థన మేరకు అర్జునుడికి చంద్రధనస్సు అనగా గాంధీవము ఇచ్చాడు. దీనితో యుద్ధం చేసిన కృష్ణార్జునులు దేవేంద్రుడిని ఓడించి యుద్ధం గెలుపొందారు. గాంధీవం స్వర్గంలోని ఒక చెట్టు నుండి దేవతల పూజలు మరియు మంత్రాల మధ్య బ్రహ్మ దీన్ని తయారు చేశాడు. ఇది 108 విల్లు తీగలను కలిగి ఉంది. దీని తీగలను లాగినప్పుడు గొప్ప ఉరుముల శబ్దం కలిగిస్తూ శత్రువులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. గాంధీవం యొక్క ఈ విల్లు చాలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఎవరూ చూడలేనిదిగా ఉంటుంది. గాంధీవం వందలాది బాణాలను సైతం ఎన్నో మైళ్ళ దూరంలో గల లక్ష్యాలను ఛేదించగలదు. దీనిలో ఎన్ని బాణాలు వేసినా మరలా తిరిగి యథావిధిగా తన అస్త్రాలను నింపుకోగలదు. దీనిని ద్వాపర యుగంలో 3 అత్యంత శక్తివంతమైన విల్లులు భూమి మీద ఉన్నాయి. 1 అర్జున గాంధీవం, 2 కర్ణుడి విజయధనస్సు, 3 కృష్ణుడి శరంగ. అర్జునుడి గాంధీవం 1000 సంవత్సరాలు బ్రహ్మదేవుని వద్ద, ప్రజాపతి వద్ద 503 సంవత్సరాలు, ఇంద్రుడి వద్ద 85 సంవత్సరాలు, చంద్రుడి వద్ద 500 సంవత్సరాలు, వరుణుడి వద్ద 100 సంవత్సరాలు ఉన్నది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత గాంధీవం తిరిగి దేవతలకు అర్జునుడు ఇచ్చేశాడు.